రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో అనేక హత్యలు జరిగాయని ఆరోపించారు. 3 సార్లు జడ్పీటీసీగా గెలిచిన నూకరాజు హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో రమారమి నాకు తెలిసి 550 నుంచి 600 మంది జడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు దాదాపు 40-50 వేల మందికి రిప్రజెంటేషన్. వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో, లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినన్నా చంపేసినా, ఎవరినన్నా రేప్ చేసినా, ఎవరినన్నా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినన్నా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక